అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: అమెరికా సెనెట్లో ట్రంప్ వార్ పవర్స్ తీర్మానానికి చుక్కెదురు. ఇరాన్పై సైనిక చర్యల విషయంలో రిపబ్లికన్ సెనేటర్ల తీవ్ర అభ్యంతరం. కఠిన పదజాలంతో సొంత పార్టీ సెనేటర్లను మందలించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ అణు కేంద్రాల్లో యథాతథంగా కొనసాగనున్న IAEA తనిఖీల విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించిన IAEA డైరెక్టర్ జనరల్ చర్చల సమయంలో అమెరికా దాడులతో పూర్తిగా దెబ్బతిన్న ఇరాన్ విశ్వాసం. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం. నిధుల గోల్మాల్పై తక్షణమే విచారణ జరిపించాలని VHP డిమాండ్. కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థ సిట్కు అందజేస్తానని ఆప్ ఎంపీ ప్రకటన. పాస్పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ. అది భారత పౌరసత్వానికి తిరుగులేని ఆధారంగా పరిగణించలేమని అధికారుల వెల్లడి. పౌరసత్వ నిర్ధారణకు అవసరమైన సరైన పత్రాలపై కొనసాగుతున్న విస్తృత స్థాయి చర్చలు. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై ఉక్కుపాదం మోపిన కేంద్ర దర్యాప్తు సంస్థ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో CBI ఆపరేషన్ చక్ర 6 దాడులు. సైబర్ నేరగాళ్ల బెదిరింపుల వలలో పడొద్దని ప్రజలకు CBI అధికారుల హెచ్చరిక. తెలంగాణలో నేటి నుంచి ఇంటింటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ. ఓటరు నమోదు, సవరణలపై బూత్ లెవెల్ అధికారుల విస్తృత స్థాయి సర్వే. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు కీలక ప్రశ్నలు. బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న స్పష్టమైన ప్రణాళిక ఏమిటి? జీరో ఫీజు ప్రవేశాలు ఎలా కొనసాగుతున్నాయని సర్కారుకు తెలంగాణ న్యాయస్థానం నిలదీత. తుంగభద్ర గేట్లను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి DK శివకుమార్. 3 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న డ్యాం నిర్వహణ. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన 4 ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. ఎగువ సభలో తొలిసారిగా అడుగుపెట్టి రికార్డు సృష్టించిన జనసేన పార్టీ సభ్యులు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటులో గళం విప్పుతామని ఎంపీల స్పష్టీకరణ. తెలంగాణలో నేటి నుంచి ఓటరు నమోదుకై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటరు నమోదు, వివరాల సవరణ, అలాగే పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారాలను పంపిణీ చేయడంతో పాటు వాటిని తిరిగి స్వీకరిస్తారు. ఓటరు జాబితాలో సరైన వివరాలు లేకపోతే పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈ సర్వే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటరు నమోదు ప్రక్రియను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బూత్ స్థాయిలో పటిష్టంగా పనిచేయాలని ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తప్పుల తడకగా ఉన్న పాత జాబితాలను సరిదిద్దేందుకు ఈ బూత్ లెవెల్ సర్వే ఎంతో కీలకం కానుంది. ప్రతి ఒక్క పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును సురక్షితం చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ప్రశ్నలు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిలదీసింది. భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో వాటిని ఎలా, ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళికతో వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవైపు పాత బకాయిలు కోట్లాది రూపాయల్లో పెండింగ్లో ఉండగానే మరోవైపు ప్రైవేట్ మరియు ప్రొఫెషనల్ కాలేజీలలో జీరో ఫీజు విధానం కింద కొత్త అడ్మిషన్లను ఎలా కొనసాగిస్తున్నారో
అర్థం కావటం లేదని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయంపైనే ఆధారపడిన వేలాది మంది పేద విద్యార్థులు, అలాగే నిర్వహణ భారం మోస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కేవలం పైపైన హామీలు కాకుండా బకాయిల విడుదలకు సంబంధించి ఖచ్చితమైన రోడ్ మ్యాప్ను సమర్పించాలని కోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చే సమాధానంపైనే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, విద్యాసంస్థల ఆర్థిక మనుగడ ఆధారపడి ఉన్నాయి. ఫీజుల చెల్లింపులకు నిధుల సమీకరణ ఎలా చేస్తారన్న దానిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుకు టీజీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రాష్ట్రపు మొట్టమొదటి భారీ బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఏకంగా 1500 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ యుటిలిటీ స్కేల్ ప్రాజెక్టు రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ నిర్వహణలో అత్యంత కీలకంగా మారనుంది. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా పగటిపూట ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్తును ఈ భారీ బ్యాటరీలలో భద్రపరుస్తారు. ఆ తరువాత విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉండే పీక్ అవర్స్లో, అంటే రాత్రి వేళల్లో ఈ నిల్వ చేసిన విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా విద్యుత్ కోతలను పూర్తిగా అరికట్టవచ్చు. పర్యావరణ హితమైన ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే క్రమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా రెగ్యులేటరీ కమిషన్ అధికారిక ఆమోదం లభించడంతో ప్రాజెక్టు పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రాజెక్టు ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 16 లక్షల ఎమర్జెన్సీ కాల్స్తో 0.28% వాస్తవం. ఏఐ రంగప్రవేశం. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల అత్యవసర స్పందన విభాగానికి వస్తున్న ఫోన్ కాల్స్పై తాజాగా సంచలన గణాంకాలు వెలుగు చూశాయి. ప్రతిరోజు పోలీసు కంట్రోల్ రూమ్కు సుమారు 16 లక్షల ఎమర్జెన్సీ కాల్స్ వస్తుండగా అందులో కేవలం 0.28% మాత్రమే నిజమైన అత్యవసర కాల్స్ ఉంటున్నాయని పోలీసు శాఖ డేటా వెల్లడించింది. మిగతావన్నీ నకిలీవి లేదా ఏమాత్రం సంబంధం లేని కాల్స్ కావడం గమనార్హం. ఇంత భారీ సంఖ్యలో అనవసరపు కాల్స్ వస్తుండటం వల్ల నిజమైన ఆపదలో ఉన్న వారికి సకాలంలో సహాయం అందించడంలో పోలీసులకు తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు అత్యవసర స్పందన వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ఏఐ సాధనాలు కాల్స్ను ఫిల్టర్ చేసి వర్గీకరించి అత్యవసరమైన వాటికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. అయితే సాంకేతిక లోపాల వల్ల ఏ ఒక్క నిజమైన బాధితుడి కాల్ కూడా బ్లాక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. పౌరుల భద్రత, పోలీసుల పనితీరును మెరుగుపరిచే ఈ అత్యాధునిక విధానం త్వరలోనే అందుబాటులోకి రానుంది. కర్ణాటక తుంగభద్ర ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని హరీష్ రావు అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అడ్డుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ వాటాగా దక్కాల్సిన తుంగభద్ర జలాల విషయంలో జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్య కేవలం రాజకీయపరమైనది మాత్రమే కాదు, నదీ జలాలపై ఆధారపడిన వేలాది మంది రైతుల సాగునీరు, అలాగే తాగునీటి అవసరాలకు సంబంధించిన జీవన్మరణ సమస్య. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ జల వివాదం అంతర్రాష్ట్ర నదీ జలాల నిర్వహణలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. హక్కుల సాధనలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా భవిష్యత్తులో తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ లాంటి వ్యవసాయ ప్రాంతాలు
తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్, డికే శివకుమార్. తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం 3 రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. డ్యాం వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గేట్లను లాంఛనంగా ప్రారంభించారు. ఇది కేవలం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే కాదు, అంతర్రాష్ట్ర సాగునీటి నిర్వహణలో ఒక కీలక ఘట్టంగా చెప్పవచ్చు. డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం, దిగువన ఉన్న వ్యవసాయ భూములకు నీటి విడుదల తదితర అంశాలు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా తెలంగాణ తమకు న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాపై పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 3 రాష్ట్రాల అధినేతలు ఒకే వేదికపైకి రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే వర్షాకాలంలో వరద నీటిని సమర్థవంతంగా అదుపు చేసి రైతాంగానికి నష్టం కలగకుండా చూసేందుకు ఈ నూతన గేట్ల నిర్వహణ ఎంతో కీలకం కానుంది. సమన్వయంతోనే జల వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ఇంధన శాఖ విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే AEE పోస్టుల భర్తీకి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా కాలంగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న సాంకేతిక నిపుణులకు ఇది ఒక అద్భుతమైన ఉపాధి అవకాశం. విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో సిబ్బంది కొరత కారణంగా నిర్వహణ పనుల్లో తలెత్తుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ నియామకాలు ఎంతో తోడ్పడతాయి. అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటం, కొత్త ప్రాజెక్టుల అమలు, అలాగే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో ఈ నూతన AEEల పాత్ర అత్యంత కీలకం కానుంది. త్వరలోనే రాత పరీక్షల షెడ్యూల్, రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపుల వివరాలను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అధికారిక వెబ్సైట్లో పొందుపరచనున్నారు. పారదర్శకమైన విధానంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు ఆదేశించింది. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన 4 ఏపీ ఎంపీలు, సభలో జనసేన బోణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 4 ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎగువ సభలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకున్న ఎన్డీఏ కూటమికి ఇది ఒక కీలకమైన పరిణామం. విశేషం ఏమిటంటే కూటమిలో భాగమైన జనసేన పార్టీ తమ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ పరిణామం అధికార కూటమిలోని పార్టీల మధ్య ఉన్న పటిష్టమైన సమన్వయాన్ని, ఎన్నికల లెక్కల బలాన్ని సూచిస్తుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సభ్యులు కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం, అలాగే విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలు కోసం పార్లమెంట్లో గళం విప్పనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిధుల సాధన వంటి అత్యంత కీలకమైన అంశాలపై వీరు రాజ్యసభలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దేశ అత్యున్నత చట్టసభలో రాష్ట్రానికి మెరుగైన ప్రాతినిధ్యం లభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల కేటాయింపులో కేంద్రంపై గట్టి ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఎంపీల బృందం పార్లమెంట్లో ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల మంజూరులో క్షీణతపై కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాల మంజూరులో తీవ్ర క్షీణత నమోదు కావడంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే
పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు అందడం లేదని ఆయన ఆరోపించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మహిళల జీవనోపాధికి మూలస్తంభాల్లాంటి ఎస్హెచ్జీలకు క్రెడిట్ సపోర్ట్ తగ్గడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. బ్యాంకు రుణాలు లేకపోవడం వల్ల చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే మహిళల ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని జగన్ విమర్శించారు. ఒకప్పుడు దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ స్వయం సహాయక సంఘాలు ఇప్పుడు నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ మహిళల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ మహిళా సంఘాలకు వెంటనే రుణ సదుపాయం కల్పించి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలని గ్రామీణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డిస్కామ్లలో 1.29 లక్షల కోట్ల రూపాయల మేర భారీ నష్టాలు మిగిల్చిన గత వైసీపీ సర్కారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కామ్లలో ఏకంగా 1,29,000 కోట్ల రూపాయల భారీ వారసత్వ నష్టాలను మిగిల్చిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన తీవ్ర అవకతవకలు, అస్తవ్యస్త విధానాల వల్లే విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయని ఆయన విమర్శించారు. ఇంత భారీ స్థాయిలో నష్టాలు పేరుకుపోవడం వల్ల సామాన్య వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సబ్సిడీలు, కొత్తగా విద్యుత్ కొనుగోళ్లు చేయడం కూడా డిస్కంలకు పెను సవాలుగా మారుతుంది. పారిశ్రామిక రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ నష్టాల నుంచి డిస్కంలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రచిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ భారీ ఆర్థిక నష్టాలపై వైసీపీ నేతలు ఇంకా అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పారదర్శకమైన విద్యుత్ సంస్కరణల ద్వారానే వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని ఇంధన నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాస్పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమే, అది పౌరసత్వానికి రుజువు కాదన్న కేంద్ర విదేశాంగ శాఖ. ఒక వ్యక్తికి జారీ చేసిన భారతీయ పాస్పోర్ట్ కేవలం విదేశీ ప్రయాణాలకు అనుమతించే పత్రం మాత్రమేనని, అది భారత పౌరసత్వానికి తిరుగులేని ఆధారంగా పరిగణించలేమని కేంద్ర విదేశాంగ శాఖ ఒక కీలక ప్రకటనలో స్పష్టం చేసింది. సామాన్య ప్రజలు పాస్పోర్ట్ను అత్యంత బలమైన పౌరసత్వ డాక్యుమెంట్గా భావిస్తున్న తరుణంలో ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అనేక అగ్రదేశాలు పాస్పోర్ట్ను తమ పౌరసత్వానికి ప్రాథమిక రుజువుగానే అంగీకరిస్తాయి. కానీ భారతీయ న్యాయపరమైన విధానాల ప్రకారం పాస్పోర్ట్ కేవలం గుర్తింపు పత్రంగా, ప్రయాణ అనుమతిగా మాత్రమే పరిగణించబడుతోంది. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి జనన ధృవీకరణ పత్రాలు, పూర్వీకుల నివాస ఆధారాలు వంటి ఇతర పత్రాలు అవసరమవుతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పౌరసత్వ చట్టాలు, ఎస్ఆర్సి వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో విదేశాంగ శాఖ ఇచ్చిన ఈ స్పష్టత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది పౌరసత్వ ధృవీకరణ పత్రం, ఏది గుర్తింపు పత్రం అన్న దానిపై ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మరింత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపరేషన్ చక్ర 6 పేరుతో దేశవ్యాప్తంగా సిబిఐ దాడులు, డిజిటల్ అరెస్ట్ నెట్వర్క్ ఛేదింపు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా సుమారు 16 రాష్ట్రాల్లో సిబిఐ అధికారులు ఆపరేషన్ చక్ర 6 పేరుతో ఏకకాలంలో భారీ దాడులు నిర్వహించారు. సిబిఐ, ఈడీ లేదా పోలీసు అధికారులమంటూ నకిలీ ఐడీలతో బాధితులకు వీడియో కాల్స్ చేసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసే భారీ సైబర్ నేరగాళ్ల ముఠాను ఈ ఆపరేషన్లో అధికారులు ఛేదించారు. కేవలం ఫోన్ కాల్స్, స్కైప్ వీడియోల ద్వారా కోర్టు నోటీసులు పంపిస్తూ ఇంటికే పరిమితం చేసే ఈ డిజిటల్ అరెస్ట్ విధానం దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిపోయింది. ఇలాంటి బెదిరింపులకు భయపడి డబ్బులు బదిలీ చేయవద్దని సిబిఐ ప్రజలను హెచ్చరించింది. అసలైన దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ వీడియో కాల్స్ చేసి
విచారణ పేరుతో డబ్బులు డిమాండ్ చేయవని అధికారులు స్పష్టం చేశారు. ఆన్లైన్ బెదిరింపులకు గురైన వారు వెంటనే స్థానిక పోలీసులను గాని సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ను గాని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు విచారణలు చేపట్టాలని విహెచ్పి డిమాండ్. ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు దారి మళ్లాయని ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దేవాలయ నిధుల దుర్వినియోగంపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిర్ణీత కాల వ్యవధిలోగా సమగ్ర దర్యాప్తు జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా డిమాండ్ చేసింది. రామాలయం నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన నిధుల్లో కోట్ల రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే ఎంతో విలువైన రత్నాలు, వజ్రాలు లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలకు సంబంధించిన ఖచ్చితమైన అధికారిక లెక్కలు, జాబితాను ఇప్పటి వరకు ఆలయ ట్రస్ట్ బహిర్గతం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూన్ 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే ఎస్ఐటిను నియమించింది. ఎస్ఐటి ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించగా రాబోయే 15 రోజుల్లో తుది నివేదికను అందించనుంది. విచారణను 4 నెలల్లోగా పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఆలయ విరాళాల చోరీ, భూముల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కీలక ఆధారాలను ఎస్ఐటి అధికారులకు స్వయంగా అందజేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన వ్యవహారంలో ఎస్ఐటి దర్యాప్తు ఎలాంటి వాస్తవాలను వెలికి తీస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిధుల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్లే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని పలువురు ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సెనెట్లో ట్రంప్కు చుక్కెదురు. వార్ పవర్స్ తీర్మానాన్ని తిరస్కరించిన రిపబ్లికన్లు. అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన వార్ పవర్స్ తీర్మానాన్ని ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు తీవ్రంగా వ్యతిరేకించి తిరస్కరించారు. క్యాపిటల్ భవనంలో జరిగిన ఒక కీలక సమావేశంలో సెనేటర్లు తన మాట వినకపోవడంతో ట్రంప్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన పదజాలంతో మందలించినట్లు తెలుస్తోంది. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక చర్యలకు సంబంధించి అధ్యక్షుడి అధికారాలను, అలాగే కాంగ్రెస్ పాత్రను నిర్ణయించే ఈ తీర్మానం వీగిపోవడం ట్రంప్కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సైనిక బలగాలను మోహరించడం, యుద్ధాన్ని ప్రకటించడం లేదా నిరోధించడం లాంటి నిర్ణయాలపై శాసనసభ నియంత్రణ ఎంతో అవసరమని సెనేటర్లు భావిస్తున్నారు. ఇరాన్పై విధానం అనేది కేవలం అమెరికా విదేశాంగ వ్యవహారం మాత్రమే కాకుండా దేశీయంగా రాజ్యాంగపరమైన సంక్షోభానికి సైతం దారితీస్తోందని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. చట్టసభల అనుమతి లేకుండా అధ్యక్షుడికి పూర్తి సైనిక అధికారాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రతినిధులు ఏమాత్రం సుముఖంగా లేరని రిపబ్లికన్ల తిరుగుబాటు తేటతెల్లం చేస్తోంది. ఇరాన్ అణు కేంద్రాల్లో కొనసాగనున్న తనిఖీలు ప్రకటించిన ఐఏఈఏ డైరెక్టర్ జనరల్. అంతర్జాతీయ ఆంక్షలు, వివాదాల నడుమ ఇరాన్ అణు కార్యక్రమాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇరాన్లోని అణు కేంద్రాల్లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అధికారికంగా ప్రకటించారు. ఈ తనిఖీలకు సంబంధించిన విధి విధానాలపై ప్రస్తుతం ఇరుపక్షాలు కసరత్తు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. అయితే ఇరాన్ మాత్రం ఈ తనిఖీల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ పర్యవేక్షకుల ముసుగులో విదేశీ గూఢచారి సంస్థలు తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా గతంలో అణు ఒప్పంద చర్చల సమయాల్లోనే అమెరికా దళాలు తమ అణు కేంద్రాలపై దాడులు చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలపై తమకు పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిందని ఇరాన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అమెరికా పట్టుబడుతున్న పారదర్శక తనిఖీలకు తమ సార్వభౌమాధికారం,
భద్రతా కారణాలతో ఇరాన్ చెబుతున్న అభ్యంతరాలకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదు. రాబోయే రోజుల్లో ఇరాన్ అణు సంక్షోభంలో ఈ తనిఖీల వ్యవహారం అతి పెద్ద సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.